మన మాజీ శాసనసభ్యులు మా పెద్దన్న ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. పల్లారాజరెడ్డి గారి నాయకత్వం, దయాకర్ రావు గారి నాయకత్వం, తాటికొండ రాజా గారి నాయకత్వం. జై తెలంగాణ జిల్లా. వేదిక మీద అలంకరించినటువంటి ఆశాజ్యోతి, ఈ రాష్ట్రాన్ని ఏ పరిస్థితుల్లో కూడా ఆగం కానియం. మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తాం, కుట్రల కుతంత్రాలను ఎదిరిస్తాం, గట్టిగా నిలబడతామని చెప్పి నిరూపణగా ఈరోజు ఈ గద్దె మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కుట్రల కుతంత్రాలను ఛేదించి జయించి గెలిచి కేసీఆర్ గారికి కానుకగా వచ్చి ఇక్కడ కూర్చున్నాయి. మా కేటీఆర్ గారితో ఆశీర్వాదం కోరుకు వచ్చినటువంటి అందరి ప్రతి ఒక్కరికి పేరు పేరిన మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇందాక మా సీనాను మాట చెప్తాను. అన్న ఇంతకుముందు మాకు క్రమశిక్షణ నేర్పించిండ్రు. అవకాశమే రాబోయే రోజుల్లో తప్పకుండా పార్టీని చూసుకుందంటే ఒక్కటే మాటగా వచ్చి నేను మా పనులకు గెలిపించాలి, కేసీఆర్ గారు ఆదేశించిందంటే ఇలా గెలిపించి ముఖ్యమంత్రి గారి చేతిలో పెట్టిండు మా జనగామ కాన్స్టిట్యున్సీ. అది మా క్రమశిక్షణ. ఆనాడు దయా పెడతాను మా కార్యకర్తలందరినీ. 15 సంవత్సరాలు ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఆనాడు చెప్పిన మళ్ళీ ఈనాడు కూడా చెప్తున్నాను. చాలా మంది ఫోన్ చేశారు, అన్న కేటీఆర్ గారు వస్తున్నారు కదా అన్న, మీ ఫోటోలు పెడతాం అక్కడక్కడ ఎక్కడైనా మాకు ఫ్లెక్సీలలో పెట్టుకుంటామన్నారు. నో, పెట్టకూడదు. కేసీఆర్ గారి గ్రూప్ ఒక్కటే మా పళ్ళను ఇక్కడ బాధ్యంగా పెట్టిండు, ఎమ్మెల్యేగా పెట్టిండు. పళ్ళ ఫోటోలు ఉండాలి, కేటీఆర్ గారు ఉండాలి, లేకుండా ఇతర నాయకులు తప్ప నా ఫోటో హక్కులు. నేను ఇప్పుడు కార్యకర్తను మట్టుకే కార్యకర్త రూపంగానే బాధ్యత వహిస్తానని చెప్పినాను. నా ఓటు ఎల్లెల్లో ఉన్నది. ఆ పిల్లగానికి ఒక్కరిక మాట్లాడి ఇక్కడ ఉన్నాడు, గెలిచిండు చూడండి. ఆ పిల్లగాని నిలబెడితే చిన్న పిల్లగాడు చిరంజీవి 3వ స్థాయికి పోతాడు. ఎవడ సన్నాసులు కొంతమంది కాంగ్రెస్ నాకు ఫోన్ చేసి, అరే 3వ స్థాయి కాదురా, 300 మించి గెలుస్తాడు, భారత గెలుస్తాడు, గెలుస్తాడని చెప్పి ఇక్కడ నిలబడే పిల్లగాడు. ఇది ఒక్కటే కాదు, నేను కల్పించుకున్న కాస్త కూస్తో. తర్వాత నేను పుట్టిన ఊర్లో మళ్ళీ కల్పించుకున్న మా దయాన్న ప్రచారం చేయించిండు. భారత అక్కడ కూడా కాంగ్రెస్ తొక్కి భారత అక్కడ కూడా గెలిచిండు. ఈ 2 చోట్ల నేను కల్పించుకున్నాను. రాబోయే రోజులలో కూడా ఒకటిగా మాట్లాడతాడు, ఒకటి మెత్తగాలు పడ్డాడు మాట్లాడతాడు, ఒకటి నడవడు మాట్లాడతాడు, ఒకడు గడ్డం పెంచుకున్నాడు, ఆ గడ్డం సక్కదనంగా ఉండేది, ఇడిచిపెట్టిన గడ్డం బాబుతాడు కూడా మాట్లాడతాడు. అరే మా కేసీఆర్ గారు సూర్యకిరణాలు ఎట్లయితే యావత్ భూమండలానికి ఎవరినకి పారుతున్నారు సూర్యకిరణాలు, అట్లా ఇలా కళ్యాణ లక్ష్మి కానీ, మంచినీళ్ళు కానీ, గొర్రెలు కానీ, యావత్ గొల్ల కుర్మలందరూ కానీ, అట్లా సాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, హంసరి, వడ్డంగా అనేక కుల వృత్తులను ఇవాళ వాళ్ళకు ఊతమిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఎవరు అడిగిండని ఇచ్చిండ్రు. సమాజాన్ని కాపాడుకునే స్థితి ఉన్నది. జోసరి తెలంగాణలో దిద్ద నాయకుడిని అనే హక్కు మీకు ఉన్నదా సమాజం అని చెప్పి ఈ వేదిక ద్వారా ఇలా ప్రజలందరూ అడుగుతున్నారు, గెలిచిన నాయకులందరూ అడుగుతున్నారు. ఇలా ఈ గాలి వీస్తుంది,
అట్లనే కేసీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజలకు ఏం కావాలో అట్లా వీసి దిద్దిండి తప్ప ఈ వర్షం పడుతుంది. అది మా కేసీఆర్ గారు వాన. ఎవరు అడిగినట్టు ఎవరు అడగలే. తనకు తనే రైతుకు పెట్టుబడి ఇవ్వాలని చెప్పి, కళ్ళద్దాలు లేరని చెప్పి, ఈ సమాజానికి ఏం కావాలా, గ్రామాలకు నీరు కావాలా, సాగునీరు కావాలా, త్రాగునీరు కావాలా, పట్టణాలను ఇవాళ ఇండస్ట్రీస్ కావాలా, ఇవాళ మా రామన్న నాయకత్వంలో ఇలా హైదరాబాద్ దగ్గర దిద్దుకుంటే మంచి మంచి దేశ విదేశాలలో వచ్చి ఇది హైదరాబాదేనా, ఎట్లా మారిపోయింది, ఏ రూపంగా ఉపడుతుంది, ఈ జిలుగులు ఇలా వచ్చినాయి అని చెప్పి దిద్దిన మా కేసీఆర్ గారి నాయకత్వం దిద్దిన మా రామన్న ఇవాళ తేజస్సు రాబోయే రోజులలో తెలంగాణకు బాజాప్తా కాదు బాజాప్తా ఆశాజ్యోతిగా ఉంటాడని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా సభాధ్యక్షుడు పర్లకు అనేక అభినందనలు. జై తెలంగాణ.